నాగర్ కర్నూల్ జిల్లా వార్తలకు స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఓ బ్రోకర్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఫైర్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద ఆర్య వైశ్య వృద్ధులకు దుస్తుల పంపిణీ, గొరిట గ్రామంలో నీటి సమస్య తీర్చేందుకు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి ఆర్థిక సహాయం, స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్, నాగనూలు చెరువులో వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన, శ్రీపురంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, మహదేవ్పూర్లో రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. వాసవి క్లబ్ వారోత్సవాల సందర్భంగా వాసవి క్లబ్, వనితా క్లబ్ల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలోని నిరుపేద ఆర్య వైశ్య వృద్ధులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ డివి నారాయణ, దొంతు శంకర్, బాదం శివకుమార్, బాదం సునీత, పూర్ణిమ, రేణుక, విజయమ్మ, విజయ, భాగ్యమ్మ, రఘు, రమేష్, యాదగిరి తదితరులు ఉన్నారు. తిమ్మాజిపేట మండల పరిధిలోని గొరిట గ్రామంలో నీటి ఎద్దడి తీర్చేందుకు కొత్త గేట్ వాల్స్ నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా అధ్యక్షులు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి గ్రామ పంచాయతీకి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రాములు నాయక్, గ్రామ పంచాయతీ సెక్రటరీ రామస్వామి, సి వెంకటయ్య, చెన్నారెడ్డి, వడ్డే వెంకటయ్య, డీలర్ తిరుపతయ్య, పరశురాములు, రామచంద్రి, గాలయ్య, గొరిట గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితాను నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆయా జాబితాలను గ్రామ పంచాయతీ బోర్డులపై అతికించి వాటిపై గత ఆగస్టు 30 వరకు అభ్యంతరాన్ని స్వీకరించారు. 31న వాటిని పరిశీలించి మంగళవారం రాత్రి ఈ తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగింది. శాంతియుతంగా సామాజిక బాధ్యతతో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని, భక్తులందరూ అధికారులు చెప్పిన నియమ నిబంధనలు, సూచనలు పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని నాగనూలు చెరువులో వినాయక నిమజ్జనాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీపురం గ్రామంలోని పాఠశాలలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం స్వీకరించారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటనలో అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు, పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బల్మూరు మండలం మహదేవ్పూర్ గ్రామంలో రైతులకు స్ప్రింక్లర్ల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్రెడ్డి వెంకటరెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మయూరి రాంప్రసాద్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు, వివోఏలతో ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అచ్చంపేట మార్కెట్ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. మార్కెట్కు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ మార్కెట్ అధికారులకు, పాలక మండలికి సూచించారు. బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీ మదల్వేర్మంగ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పర్యంతం పూజా కైంకర్యాలలో అర్చకుల ద్వారా కానీ, ధర్మకర్తల ద్వారా కానీ, భక్తుల ద్వారా కానీ తెలిసి తెలియక చేసే తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ పాంచారాత్ర ఆగమోక్తంగా సర్వలోక ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.
రామదేవః కామపాలః కామీగాం దహృతాగమః నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూలు సౌభాగ్య గార్డెన్స్లో ఎమ్మెల్సీ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవంగా నిన్న మాజీ ఎమ్మెల్యే గారు పార్లమెంటరీగా మాట్లాడడం కొంత ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడడం కొంత దానికి రియాక్షన్ ఉండాలనే భావంతో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇది రాజేష్కు నాకు సంబంధం ఏంటి, వ్యక్తిగతంగా నన్ను కానీ నాకు ఆ లెవెల్లో పోతున్నాను. తండ్రి కొడుకు చేస్తాడా లేకపోతే ఓ బ్రోకర్ చేస్తాడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ తండ్రి అయినా తన కొడుకు బాగుపడాలి, బాగుండాలి, తన కుటుంబం బాగుండాలని మరి అవతలి వాళ్ళకి అది ఉందా లేదా మాకు అర్థం కాదు. మాకు అర్థమైంది ఏంటంటే సొంత కొడుకు ఓ అమ్మాయిని నేను చేసుకుంటా అంటే ఓ కోటీశ్వరుల అమ్మాయి కావాలని చెప్పేసి ఓ 6 నెలలు ఇబ్బంది పెట్టి తర్వాత ఒక్క కొడుకు కనుక వాడిని వినకపోతే మజ్బూరుగా ఆ కొడుకును తండ్రి ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే అటువంటి నేచర్ ఉన్నటువంటి కొడుకు అభిప్రాయాలకు కూడా అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నాగర్ కర్నూలు వచ్చి శాసనసభ్యులుగా ఉండి ఒక 10 ఏళ్ళు గాలికి వచ్చినాడు. ఇండిపెండెంట్గా చేసినాడు, డిపాజిట్ రాలేదు. నాగర్ కర్నూలును బస్టు పట్టించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ అందరు తెలుసు. మహిళా శక్తి బిల్డింగ్ కట్టారు. ₹1 కోటి తీసుకుపోయి ఆడ ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకు భూమి ఇస్తా అంటే ఆడ కట్టి ₹1 కోటి ప్రభుత్వం నాశనం చేసినటువంటి పరిస్థితి. మహిళా శక్తిలో అటువంటి స్థాయిలో పోయేటందుకు అవకాశం ఉంటుందా ఒకసారి మీరే ఆలోచించారు. ఆర్టీఏ ఆఫీస్ తీసుకుపోయి 14 కిలోమీటర్లు తీసుకుపోయి 14 కిలోమీటర్లు పెడితే అక్కడ ఛాయ్ కూడా దొరకదు, గ్రౌండ్ కూడా లేదు. అటువంటి తీసుకుపోయి ఆడ రియల్ ఎస్టేట్ కొరకు ఆడగట్టాడు కట్టేసింది. మన అదృష్టానికి ఓడిపోయాడు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ నాగరికలో పెట్టాలని ప్రయత్నం చేసింది. ఇది ప్రజలకు అనుకూలంగా వ్యతిరేకమా ఒకసారి ఆలోచించుకోవాలి. నాగర్ కర్నూలులో ఒక శ్మశానంగా తయారు చేసిన ఎలక్షన్ తిరగపెళ్ళ పొరుగులో గుండు కొట్టేసి నేను అండదండ లేకపోతే అయితే ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యే మమ్మలను ఓడిపోయి మళ్ళా సిగ్గు కాకుండా ఎవరి మీద కొట్టుకోండి ఆయనని పప్పు అంటే ఇంక మన అర్థమైతే అర్థం కాలేదు. ఆ పిల్లగాడు మాస్టర్స్ డిగ్రీ చేసి లండన్లో చదివి 15 ఏళ్ళు ప్రొఫెసర్గా ఉండి స్టేట్ డెంటల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పప్పు అంటే ఓడిపోయిన సిద్ధంగా ఉండాలి అంటే ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. నల్లమట్టి రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. కొట్టకుండా ఓట్లు గుట్టకుండా కొల్లగొట్టి పోతడి పిల్ల పోకుండా గుడ్డ పోయింది. ఇవన్నీ అంటే ఎవరికి పుణ్యానికి చేయలేదు. హైదరాబాద్లో ఇది మన కొండకల్ల బిల్లానామా అంటే నెంబర్ అన్నీ ఉంటాయి, సర్వే నెంబర్లు. దాన్ని నేను సిపిఐకి ఇచ్చిన 4 లెటర్ మీద ఇచ్చిన కొల్లగొట్టుడేమైంది. ఎవరైతే కాంట్రాక్టర్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో డీఫండ్ నుండి సిక్ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళ దగ్గరకు పోవాలి, ఆ సిక్ ఇండస్ట్రీస్ తీసుకోవాలి, రూపాయలు పుట్నాలు తీసుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ లీడర్ల దగ్గర పోయి మెయింటైన్ చేసి అధికారులు మెయింటైన్ చేసి ₹10 ₹100 కమ్ముకున్నటువంటి వ్యక్తి మాకు తెలియదా. అయినా మేము ఎన్నో 2 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఆయన మీద వేలెత్తి చూపలేదు, మాట్లాడదలుచుకోలేదు.
కానీ ఆయన మాట్లాడినప్పుడు జవాబు ఇస్తున్నారు. ధర్మం మాకుంది కనుక ఈరోజు మీ అందరి ముందు ధర్మమే వచ్చింది చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా జిఎస్టీ 500 కోట్లు ఓటేస్తే మన దగ్గర కలెక్టర్ ఎవరు శ్రీదేవి పెనాల్టీ వేసి వసూలు చేసినటువంటి సిబిఐ కేసు అవుతుంది. ఇన్ని పెట్టుకొని మళ్ళీ మొదలు లేకుండా ప్రజలు మీకే మంది ఎదుర్కొని క్యారెక్టర్ వాళ్ళు మాట్లాడితే ఆయన పరిస్థితి ఏంటి, ఆయన మెంటల్ సెట్ అయిందా ఏమైంది అర్థం కాదు. ఒక్కటి ఎంపీ ఎలక్షన్లో మీ అందరు తెలుసు, పేపర్లో వచ్చింది, ఆయన కూడా వచ్చి కార్యకర్తలు చెప్తున్నాడు నేను కాంగ్రెస్లో పోతున్నా మీ ఇష్టం చూసుకోండి అని చెప్పి పేపర్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిపించి అడిగిండు ఇస్తా అంటే ఇచ్చుకుంటే ఇచ్చుకోండి మాకు సంబంధం లేదు, కానీ నాకు కాలు పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 రోజుల కింద ఒక మంత్రి గారు పిలిచి ఎమ్మెల్యే గారు పిలిచి మరి కాంగ్రెస్లోకి వస్తాడంట మీ అభిప్రాయం నేను ఏం తెచ్చుకోనుకుంటావు, ఏం చేస్తావు అని తెచ్చుకొని అంటే మీ దగ్గర ఉండడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? అంటే ఇటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఎక్కడ పోతాడు తెలియదు. నేను టీఆర్ఎస్ ఉన్నా, నేను చచ్చిన దాకా ఉంటా, కేసీఆర్ దగ్గర ఉంటా అంటే ఎంతమందిని నమ్మేస్తావు, ఎంతమంది ఎవరుంటారు? ఎవరేమేమి పాలు తాగుతలేరు అంటే ఒక్క స్టాండ్ లేదు, పైసలున్నాయి కానీ జ్ఞానం లేదు. ఆయన పుట్టుకతో ఏముండదో మాకు తెలుసు, ఎట్లా సంపాదించినామో తెలుసు. మొత్తం చీటింగ్, బ్రోకర్ పని. మమ్మల్ని చేయమని ఎవరు ఒక రూపాయి రమ్ముంటే పప్పు ఇంకో పప్పుతోనే ఓడిపోయినావు కదా, మరి నీవెంత పప్పు దేవుడి పని నేను ఎట్లా సంపాదించుకో దేవుడు కానీ పైసలు కానీ పరిజ్ఞానం సంస్కారం లేదు. అది నేర్చుకో. పైసలు ముఖ్యం కాదు, ప్రజలు మనకన్నా ఎక్కువ తెలివి మాత్రం నీవేమని స్టార్ట్ చేసిన నేనన్నా తండ్రిని మా దగ్గర కదా నేను ఈ తాతనే సిస్టమ్ కొన్ని 10 ఏళ్ళు వేస్తే నాలుగు కొట్టి యూజ్ అంటారు కదా. ఇది నీ క్యారెక్టర్. 14 నియోజకవర్గంలో నాకు రైట్ ఉంది, నేను ఏ దాంట్లోనైనా తిరగచ్చు, నాకు నేను చేయొచ్చు, అధికారం చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వాన్ని దుఃఖం చేయొచ్చు. వాంతిగా నాకేం లేదు. అది కూడా పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? నేను ఎత్తుకుంటున్నాడు అంటే వాడు ఎవడు నన్ను అడిగేటందుకు? ఈ నాగకర్నూలు కాన్స్టిట్యున్సీ ప్రజలు నీ మీద ఎంత వ్యతిరేకత ఉండదో నిరూపించు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నాడా అని వాళ్ళ కార్యకర్తలు చెప్తే లేడు అని వాళ్ళ సపోర్ట్లు కొట్టుకుంటే కాదు. నీకు ప్రజలందరూ చూస్తారు. రేపు ముందు జాగ్రత్త బిడ్డ, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ నీకు రౌండ్ చేసేసి తన్నే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే సహించేది లేదు. మర్రి జనార్దన్ రెడ్డికి సభాముఖంగా హెచ్చరిస్తున్నారు. నిన్న మర్రి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తీవ్రమైన ఆరోపణ మాట్లాడాడు. అటుగారు ఇటుగారు అనేది. నాయన అటుగారు ఇటుగారు అనే వ్యక్తి నీకు సంబంధిస్తుంది. ప్రతి నాగరికర్నూలు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఈ పార్టీ ఆ పార్టీ కానీ 2 దిక్కులకు కనుగొడతామని అందరూ అంటారు. అట్లాంటోడు అటుగానోడు ఇటుగానోడు. దాంతోపాటు నీవు ఒక పని చేస్తున్నావు. ఇప్పుడే పెద్దలు దామోదర్ సార్ చెప్పారు, రేవంత్ రెడ్డి దాన్ని వాస్తవంగా నువ్వు మధ్యాహ్నం బట్టల షాపులు ఉంటావు, రాత్రికి కేటీఆర్ హరీష్ రావు దగ్గర ఉంటావు, తెల్లారితే మందుదాడు స్వచ్ఛమైన నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతావు. అంటే నీ అర్థం ఏంది? నీ బాధ్యత ఏంది? నీవు అన్ని దిక్కులో పోతావు. ఎవరి తాను ఎట్లా నటించాలని నేర్చుకున్న కుక్కుర్తి గల నాయకుడు నీవు. నీలాంటి పద్ధతి గల నాయకుడు అని మమ్మల్ని